అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ పరిస్థితి ఉన్నది కాదు. వాలంటీర్ ద్వారా అందే అందరికి ఏంది ఏమున్నాయి చెప్పండి. డ్రోన్స్ ద్వారా మేము ఆహారం అందినాయి. డ్రోన్స్ ద్వారా ఎవరికి అందినాయి? ఉన్న వాళ్ళకి అందినాయా? పేదలకు అందినాయా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అట్టినాడు వెళ్ళిపోయారు. అచ్చెన్నాయుడు వచ్చాడు, అట్టినాడు వెళ్ళిపోయాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు పేకల దాకా నీళ్ళ దాకా వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ పరిస్థితి ఉన్నది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ₹1 ప్రకటించడం జరిగింది. ప్రకటించారు. పాల డబ్బాలు అందరికి అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చేయడానికి చేశారు. ₹1 అంతకు మించే చేశారు ఆయన. అయితే ప్రభుత్వం బాధితులకు ఎలాంటిది అంటే అసలు ఈసారి ఓట్లు ఆడడానికి వస్తే కొడతారు కూడా, అది వాస్తవంగా. సరే ఓట్లు ఆడడానికి వస్తే చొప్పులు ఇసిరేస్తారు మీదకి, జనాల మీద. అన్న ఇదే పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉండుంటే ఎలా ఉపయోగపడేది అంటే నెంబర్ 1 అన్న, నెంబర్ 1. అదే కరోనాలో చంద్రబాబు నాయుడు ఉంటే మొత్తం వచ్చాయా? ఈ ఒక్క వరదకే చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నాడు. అదే వాలంటీర్ ఉంటే చెప్పండి. అదే చంద్రబాబు నాయుడు కరోనాలో ఉంటే ఏంటి పరిస్థితి, అది కూడా చెప్పండి. బాధితులకు నేను అండగా ఉంటానని సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఏం చేశారు? ఇగో మా డబ్బులతో మేము కొనుక్కొచ్చుకుంటున్నాం, మా సొంత డబ్బులతో మేము కొనుక్కొచ్చుకుంటున్నాం. బాంబే కాలనీ మొత్తం ఏం చేశారు? మొత్తం మునిగిపోయింది. ఏం చేశారు? ఎవరు వచ్చింది? 40 బోట్లు పంపించారు, కనీసం 10 బోట్లు కూడా రావట్లే. అంటే బోట్ల ద్వారా బాధితులు అందరినీ సురక్షితంగా ప్రాంతాలకు తరలి. ఇప్పుడు నువ్వు లైవ్ చూపించెయ్యి, నువ్వు లైవ్ చూపించి ఒకసారి. ఇదిగో ఇదే బోట్ ద్వారా అయితే ఎటువంటి ఉపయోగం లేదండి. బోట్లు ఎవరు అక్కడ బోట్లు పెట్టుకుని కూర్చున్నారు, ఎవరు రావట్లా. మరి 3 రోజుల నుంచి మా పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పంపించిన బోట్లు అయ్యానా చెప్పనా? అంటే అన్న మీకు పునరావాస కేంద్రాలు కానీ అలాంటి ఏమన్నా? నా కొంపలు మునిగిపోయి ఉన్నామన్నా, వేరే వాళ్ళ ఇళ్ళకెళ్ళి బతుకుతున్నాం మేము. మా కొంపలు మునిగిపోయి ఏం చేశారు? వచ్చి చూపించుకోని. లోపల ఉన్న వాళ్ళకి కనీసం చొక్క మంచినీళ్ళు అందట్లా, బొవ్వ అందట్లా, ఏది అందట్లా. ఎవరికి ఏం చేస్తున్నారు? పసిబిడ్డలు వేసుకుంటున్నారు, ఇళ్లలో బతుకుతున్నారు. ఎవరు వస్తున్నారు? అక్కడ నుంచో పెట్టి పోలీసు వాళ్ళు అంటారు సీట్ సైన్ చూడటానికి వస్తున్నారా అని అడుగుతున్నారు. ఈ టైంలో సీట్ సైన్ చూడటానికి వస్తారా? ఈ ఉద్దేశంలో ఉండి పీకల లోతు వచ్చి బిడ్డలు తీసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా ఉంటే సైట్ సీన్ చూడటానికి వస్తున్నారా అని అడుగుతున్నారు పోలీసు వాళ్ళు. 6,000 ఇస్తారా? తీసుకెళ్తాం. 10,000 ఇస్తారా? బోట్లో తీసుకెళ్తాం అని అడుగుతున్నారు. ఇప్పుడు పెట్టే స్థితి, డబ్బులు పెట్టే స్థితిలో ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు లక్షలు పెట్టే స్థితిలో ఉన్నారా? వీళ్ళకి ఎవరు సహాయం చేయకోకుండా ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు వచ్చాడు, ఏం చేశాడు? ఎవ్వరు ఏమీ చెయ్యట్లేదు. బోట్స్ గవర్నమెంట్ నుంచి ఎవరికి ఇచ్చారు? వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇచ్చారు బోట్లు. వాళ్ళు తీసుకురావటానికి ఇవ్వటానికి ఇచ్చింది బోట్లు. జనాలను తీసుకెళ్ళటాక బిజినెస్ చేసుకుంటున్నారు ఇక్కడ కూర్చొని. బిజినెస్ డబ్బులకు అలవాటు పడిపోయినోడు రూపాయి ఇస్తారా పాప ఇస్తారా అని చెప్పి బిజినెస్ చేసుకొని తీసుకెళ్తున్నారు తప్పితే ఎవరికి ఏమి తీసుకెళ్ళట్లా, ఎవరికి ఏ హెల్ప్ చేయట్లేదు. అంటే బోట్స్ మొత్తం గవర్నమెంట్ నుంచి వచ్చినాయి చేస్తున్నారు. ఎవరు పంపించారు? గవర్నమెంట్ పంపించింది పేరుకేనా? జనాలకి హెల్ప్ చేయటం కాదా? పేరుకు వాడుకోటాకుంటున్నారా? ఎంతవరకు ఈ రోడ్లో ఏ జనాలన్నా వచ్చారా? ఏ బోట్ అన్నా వచ్చిందా? బతిలాడుతున్నా, కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా. సరే ఒక్కళ్ళు రాలా తెలిసి ఇంతవరకు 6,000 ఇస్తారా? మనుషులు తీసుకురాటాక 6,000 ఇచ్చి పోలీసులు చేత పచ్చిబూతులు తిట్టించుకోమా? మేము ప్రాణాలు కాపాడుతాకు వస్తున్నారా లేకపోతే డబ్బులు సంపాదించుకోవడానికి వస్తున్నారో తెలియట్లేదు. అన్నా ఇస్తున్నారు అంటున్నారు. ఈ సందులో ఇళ్లలో ఉన్నవాడికి ఎవరికన్నా అన్నం దొరికిందేమో అడగండి. ఉన్న వాటిలోనే కొల్ల కొంచెం పోసుకొని తినేత వాళ్ళు తప్ప ఇంతవరకు ఎవడో కూడా ఇంత లోపలికి వచ్చి అన్నం ఇచ్చిన నాదులు లేడు, వాటర్ బాటిల్ ఇచ్చిన నాదులు లేడు. అన్నిటికీ టీవీ వాళ్ళకి వాళ్ళకి చూపించుకోవడం తప్పితే దేనికి లేదు. ఇలాగే వరదలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వచ్చి ఇలాగే హెలికాప్టర్లో మొత్తం అన్ని సార్లు తిరిగాడు. అన్ని సార్లు తిరిగి ఇంటింటికి ₹1,000, 5 కిలో బియ్యం, చింతపండు, ఉప్పు అన్నీ ఇచ్చాడు. ఈరోజు మాకు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. అసలు కనీసం ఇంటి దగ్గర భోజనం పొట్టడం కూడా ఇచ్చిన వాళ్ళు లేడు. లారీల మీద వస్తున్నారు, ఇసిరేస్తున్నారు. చేతికి అందట్లా నలుగురికి. ఇప్పుడు నలుగురికి అందుతుంది కానీ మనం సంతోషం పడేది. ఇప్పుడు నలుగురికి ఇంటికి వెళ్ళి బండి ఆపి నలుగురికి అందుకుంటే సంతోషం పడేది. మన ఒక్కరి కోసం సంతోషం కాదు కదా ఇది. వరద బాధితుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ₹1 అయితే ప్రకటించడం జరిగింది. అతను ₹1 వేసినా సరే ఇంతమందికి ఎక్కడ సరిపోద్దండి. అతను ₹1 ఇచ్చాడు, చిరంజీవి ₹1 ఇచ్చాడంటే ఇంతమంది పేద ప్రజలు బతుకుతున్నారు ఏదో ప్రాణ రక్షణ కోసం. ఆ ప్రాణ రక్షణ కోసం బతికినా సరే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు వచ్చి ధీమని చెప్పట్లేదు. రాజకీయ నాయకులు కూడా ఎవరు. ప్రభుత్వం వరద బాధితుల్ని ఎలాగా ఆదుకోవట్లేదు అంటున్నారు మీరు? అసలు ఎవడు ఆదుకోవట్లేదండి. మీరు చూడండి, మీరు కళ్ళతో చూడండి. ఏ ఇంటికి వచ్చి అడిగినా అడగండి. మా ఇంటికి గుమ్మం కొట్టి మాకేమన్నా మీరు చేశారని అడగండి. ఏ ఇంటికి చెప్పరు. రోడ్డు మీద నడిచే వాళ్ళకే అది తింటారు, పడి తింటారు. ఎవరైనా సరే ఇంటి దగ్గర చేరుస్తారు. ఇంటి దగ్గర చేరుతారా? ఎవరు చేర్చరు. చంద్రబాబు గారు పర్యటించినా సరే అతను ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ ఉన్న అధికారంలో పార్టీలో చేయాలా మనకి అందుబాటులో. ఏ ఒక్కళ్ళు కూడా వచ్చి మనకు సాయం కూడా చేయట్లేదు.
ఎవరికి దొరికింది ఆడు అలా చేసుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వరబాధితులకి సాయం చేస్తున్నారని చెప్తున్నారు కదా. సాయం చేస్తున్నారండి. ఎవరికి సాయం చేస్తున్నారు? ఇళ్ళ దగ్గరికి వచ్చాము సాయం చేస్తున్నారా? కాదు, నలుగురు వచ్చారు మా పార్టీ అన్నారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు. మిగతా ఇల్లు వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలతో ఉన్నవాళ్ళు నడుస్తారా నీటిలో? ఎవరు నడవడు కదా. ఇప్పుడు పిల్లలతో ఉన్నవాడు ఎవరు నడవడు నీటిలో. ఏదో ఒకడు వస్తే ఆ ఒకటి వల్ల నలుగురు ఇంట్లో అలాగా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అలా ఆగిపోతున్నారు. ఇళ్ళ దగ్గర వచ్చి సమస్య తెలుసుకోవట్లేదు ఎవరు. ఇళ్ళ దగ్గర వచ్చి సమస్య అనేది ఎవరు తెలుసుకోవట్లేదు. ఈ రోజుకి వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఇన్ని షిప్పులు ఉన్నాయి, ఇన్ని పడవలు ఉన్నాయి, ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా వచ్చి సరిగ్గా పట్టించుకోవట్లేదు. పడవలతో ప్రజలందరినీ మేము ఒడ్డుకు చేరుస్తున్నామని చెప్తున్నారు కదా. ఒడ్డు చేరుస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ మునిగిపోతారో, ఎక్కడ పిల్లలతో ఉన్నారని ఊర్లు పారిపోతున్నారు కొంపలు వదిలేసుకొని భయపడి. అంటే ఇల్లు వదిలేసుకొని వెళ్ళిపోతున్నారు నీటి బాధ తట్టుకోలేక. ఇక్కడ మనకు ఉన్న సమాజంలో ఎవడు వచ్చి మనకి బరువు బాధ్యతలు చెప్పట్లేదు కదా. మనకి బరువు బాధ్యతలు చెబితే మీకు సమస్య మేము ఉన్నాం, మీకు ఇది ఉంది అంట ఉందంటే ఎవడో ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోతారు. అన్న, మీకు ఫుడ్ కానీ మంచినీళ్ళు కానీ అలాంటిది ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా అందుతున్నాయా? మాకు ఫుడ్ అనేది అందుతుంది, వాటర్ అనేది లేదు, కరెంట్ అనేది లేదు. వాటర్ అనేది లేదు, కరెంట్ అనేది లేదు. అయినా సరే పిల్లలతో అలాగే పండుకుంటున్నాం నీటిలో బాధపడి అలాగే పండుకుంటున్నాం. కానీ వచ్చి సమస్య అడిగినాడు ఎవరు లేడు ఇంటి ముందుకు. చాలా దారుణంగా ఉంది. తింటాకు కూడా మాకు లేదు. చాలా మాది పైపుల రోడ్డు మొత్తం మునిగిపోయింది మా ఇల్లంతా. ఇగో ఇప్పుడు అక్కడక్కడ ఉండి వీళ్ళు కనబడి వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. ఇప్పుడు వరద ఉంది కదా, మళ్ళీ ఎలా వెళ్తున్నారు? తెలీదా? ఇగో ఇప్పుడు ఇటు వెళ్తున్నాం. మాదైతే ఇప్పుడు కూడా ఇక్కడ వరకే ఉంది పైపుల రోడ్లో. మా పాప డిగ్రీ సర్టిఫికేట్ అన్నీ దాంట్లోనే ఉండిపోయినాయి, ల్యాప్టాప్లు అన్నీ ఉండిపోయినాయి. మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు మాకు ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు ఉంటేనే పరిస్థితులు మేము తట్టుకుంటాం. మాకు ఇప్పుడు దిక్కులేని పరిస్థితి, రోడ్ల మీద తిరుగుతున్నాం. 3 రోజుల నుంచి ప్లే ఓవర్ మీద అక్కడక్కడ కూర్చున్నాం, మాకెవరు కూడా లేరు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా వరద బాధితులకి ₹1 కోటి సాయం చేస్తానని కూడా చెప్పడం జరిగిందమ్మా. ఏమన్నాయా మరి? మా వరకు అయితే ఇప్పుడు వరకు అయితే ఏమీ లేదు కదా. మరి తర్వాత ఏమైనా సహాయం చేస్తారేమో మరి. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించడం జరిగింది కదా. ఆ పైపోయిన పడవల్లో హెలికాప్టర్ మీద వెళ్తున్నారయ్యా. మమ్మల్ని చూసిన వాళ్ళు చేతులు ఇట్ట ఊపడమే మేము వాళ్ళని చూసి. నిన్న అక్కడెక్కడో పైనుంచి పడేసారు పొట్లాలు. ఇది ఇప్పుడు మరి రోడ్డు మీదకి వచ్చాం. రోడ్డు మీదకి వస్తే చూడండి, ఆ జనం చూడండి అలా. అసలు ఈ ఏరియా వాళ్ళకి ఎవరికి లేదు బాబు, అంతా కట్ట అవతలలో తీసుకెళ్తున్నారు. ఎవరికి లేదు అసలు. ఎలా ఉందంటే పిల్లలకి ఇదిగో నా కాలు చూడండి, వర్షం నీళ్ళల్లో రావాలంటే అంత బాధాకర విషయం. షుగర్ బీపీ నీళ్ళల్లో అంటే ఎక్కించుకోవట్లేదు. కాదండి, వరద బాధితుల కోసం బోట్లు ఏర్పాటు చేశాము, వాళ్ళని తరలిస్తున్నామని చెప్తున్నారు కదా. లేదు, లోపలికి ఒక్క బోటు కూడా రాలేదు బాబు. నిన్నటి నుంచి ఒక బోటు వచ్చింది, అదిగో అది ఆ కనపడేది. ఇంకే బోట్ లేదు. ఆ బోట్లన్నీ ఇక్కడే పెట్టి కూర్చున్నారు. అదేంటంటే ఆయిల్కి డబ్బులు లేవంట బాబు, ఆయిల్కి డబ్బులు లేవంట. లోపల బోటు రావడానికి ఆయిల్కి డబ్బు లేదంట. ప్రభుత్వం బాధితుల కోసం బోట్లు ఏర్పాటు చేసాము, వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నామని చెప్తున్నారు కదా. లేదు బాబు, అసలు ఏమీ తరలింపు లేదు. రాత్రి వరకు ఒక ట్రాక్టర్ వచ్చి ఎవరో ఆ భోజనం పెట్టి వెళ్ళారు. తర్వాత ఇదిగో మా అబ్బాయి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి నీళ్ళు బాబు నిన్నటి వరకు 6 అడుగులు. ఇంతవరకు మా చరిత్రలో సింగనారంటే ఏంటో 3 సార్లు వచ్చినాయి మా చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేలోపు. కానీ అప్పట్లో ఏదో కట్ట వేసారు, ఆ కట్ట దిగిపోయి అక్కడి నుంచి నీళ్ళు లోపలికి వచ్చినాయి. ఇవాళ మరి ఇన్ని నీళ్ళు రావడం అంటే ఎంత మమ్మల్ని బాధ పెట్టినట్టే. నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అటేపు నుంచి వస్తున్నాయి. సింగనార్లో పడ్డ నీళ్ళు కాదు కదా. మరి వీళ్ళు అన్నట్టుగా ఇదిగో ఆటోలు మునిగిపోయినాయి, ఆటోలు లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి, బైకులు లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఈ బైకుల సంగతి, ఈ లోన్లు అప్పు తీసుకొని కట్టుకుంటున్నాం, ఆ లోన్ల సంగతి ఏంటి మాకు అసలు ఎలా ఏం చేస్తారు ఈ గవర్నమెంట్? తిరగడానికి 5 హెలికాప్టర్లు 7 హెలికాప్టర్లు తిరుగుతున్నాయే కానీ పేరుకు మాత్రమే కానీ ఫోటోలకు మాత్రమే కానీ ఎవ్వరు ఒక గల్లీ లీడర్ కానీ ఒక స్థానిక ఎమ్మెల్యే కానీ మమ్మల్ని పరామర్శించింది లేదు. ఇదంతా నిండిపోయింది. కానీ ఇది చాలా దారుణం. ఇది చాలా ఇలా ఇప్పుడు ప్రమాదం అనేది అనుకోకుండా వస్తుంది. ఏ పార్టీ అయినా ఒకటే, కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది
ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత. కానీ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్న చందుల్లో కూడా ఎవరు రాలేదు. మెయిన్ రోడ్లోకి వచ్చేసి మెయిన్ రోడ్లో కూడా ఎవరైనా కనిపిస్తే వాళ్ళు అడిగితే ఇవ్వటమే తప్ప డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా లేదు. తీసుకొచ్చి ఆ ఫ్లైఓవర్ కింద మొత్తం పడేస్తున్నారే తప్ప అంతా వేస్ట్, ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది తప్ప సరైనటువంటి డిస్ట్రిబ్యూషన్, సరైన సక్రమైన ఎవరి మీద కోపం కాదు. ఇది మా బాధతో మేము చెప్తున్నాం, అర్థమైందండి. ఎవరి మీద కోపం లేదు ఇక్కడ. ఎందుకంటే బాధ్యత అనేది నాది. ఇప్పుడు ప్రమాదం వచ్చింది, అది నాకు చెప్పి రాదు, నీకు చెప్పి రాదు. వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఇది ఫెయిల్, పక్కా ఫెయిల్, సమస్య లేదు దీంట్లో. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఫోటోలకి హెలికాప్టర్లు తిరగడానికి మాత్రమే తప్ప దీనికి ఏమి సంబంధం. ఫోటో కింద పడుతున్నా సరైనటువంటి. కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాత్రం బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ రోజు మాకు మోకాల దాకా వచ్చింది కాబట్టి మేము రాగలిగాం. నిన్నటి వరకు అసలు ఎవరు మాకు సహకరించలేదండి. రోడ్లు పెట్టారని ఉపయోగానండి. ఈ లోతు వరకు మా చెల్లెల అమ్మాయికి టాబ్లెట్ ఇవ్వడానికి రమ్మంటే ఎవరు రాలా. కర్ర పట్టుకొని ఎదుకుంటూ వెళ్ళి ఇచ్చి నేను వచ్చా. నైట్ టైం కూడా ఇదే రోడ్లు వెళ్తుంటే ఎవరు కూడా చంపడానికి కూడా లేదు. మాకైతే ఏదో కింద మీద పడి ఏదో బాధపడుతున్నాం. లోపల వాళ్ళకైతే ఫుడ్ అయితే అందట్లేదు. పైనుంచి హెలికాప్టర్లు ఇస్తారు, ఉపయోగం లేదు. ఏంటి వాళ్ళ ఫోటోల కోసం వాటి కోసం నాలుగేళ్ళ అపార్ట్మెంట్లు పెంచారు, వెళ్ళిపోయారు. ఇంతమందికి వచ్చే నాదులు లేడు. ఈ లోతు ఉన్నవారికి ఎవరు రాదు, ఇక్కడికి వచ్చిన కూడా ఇంతమందికి ఎవరు రాలా. ఏంటి పరిస్థితి, జనాల పరిస్థితి ఏంటి? అంటే మీకు వరద బాధితులకి సంపూర్ణ సహాయక కేంద్రాలు కానీ అలాంటివి లేదు, ఏమీ లేదు. ఏంటంటే తీసుకొచ్చిన ఫుడ్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి కట్టపేద నుంచి వెళ్ళి అటు వెళ్ళి చివరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళేసరికి వచ్చేసరికి మోకాలు పోతున్నాయి. ఇక్కడ ట్రైన్ వస్తుందని గుద్దుదేమో భయం. అంత బాధలు పడి తీసుకెళ్ళి ఏదో కింద మీద పడి ఉన్న వరకు సాయం చేసాం. ఏదో అధికారులు వచ్చారు, ఏ పార్టీ వాళ్ళు వచ్చారు, ఎవరు రాలా. మమ్మల్ని ఎవరు ఆదించుకోవాలా. ఈ బోట్లు వేసుకొని సోయింగ్లకి బిల్డప్లు ఇవ్వడానికి మాత్రం ఉన్నారు ఇల్లు. అవసరానికి బోట్ అయితే ఉపయోగపడలేదు ఎవరికి. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ అవస్థ కనుకుంటే మీకు ఎలా ఉపయోగపడేది? వాలంటీర్లు చాలా ఇబ్బందిగా లేకుండా చాలా బాగా చూసేవాళ్ళండి. చాలా అంతకుముందు వాలంటీర్లు, ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం కాదు, మాకు ఏదైనా ఒకటే. కానీ ఏంటంటే అదే వాలంటీర్లు ఇప్పుడు ఈ సమయంలో ఉన్నట్టుగైతే చాలా వరకు మాకు సాయం అందేది. ఎక్కడికక్కడికి వాళ్ళ వాలంటీర్లైనా వచ్చి సాయం చేసేవాళ్ళు. కనీసం అలాంటిది లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము తప్పుగాను, ఎందుకంటే ఎవరైనా మాలాంటి లేబర్కి మేమే కావాలని అందరిని తెచ్చుకునేది. కానీ మేము ఎందుకంటామండి మాట, చాలామంది వచ్చి ఇబ్బంది పడుతున్నారండి. వచ్చి చూసి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించేది జనం అందరూ ఎందుకు, మీరేం పెట్టాం అసలు. ఇలాంటప్పుడైనా వచ్చి మాకు ఇంత అన్నం ముద్ద పెట్టి మంచినీళ్ళు అందిస్తే చాలనేక మేము చూసేది. ఇంకేం చూడం కదా మేము. మాకు అయ్యగా లేదండి, మాకు సదుపాయం అసలు ఏమీ దొరకట్లేదు.